నల్గొండలో నివసించే రాకేష్ ఎల్లప్పుడూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషిస్తూ ఉండేవాడు. రాకేష్ తరచుగా ఒంటరిగా అనిపించేది. అతని తల్లిదండ్రులు పనిలో బిజీగా ఉండగా, అతని స్నేహితులు వారి పనుల్లో బిజీగా ఉండేవారు. ఒక వర్షపు మధ్యాహ్నం రాకేష్ జీవితంలో ఒక కొత్త అర్థం తీసుకురావడానికి ఒక పిసు శ్వానము ప్రవేశించింది. ఆ శ్వానముది అలసిన కళ్లతో కమ్మిన కంటితో రాకేష్ వైపు చూశాడు. రాకేష్ వెంటనే ఆ శ్వానాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అతనికి బన్నీ అనే పేరు పెట్టాడు. ఆ రోజు నుండి రాకేష్ మరియు బన్నీ విడిపోలేని భాగస్వాములయ్యారు. సాయంత్రాలు రాకేష్ మరియు బన్నీ కలిసి వేరు చేయని సాయంరాత్రులను గడిపేవారు. బన్నీ రాకేష్ యొక్క రక్షకుడు అయ్యాడు. అతన్ని అవసరమైనప్పుడు ఎప్పుడూ ఒప్పుకున్నాడు. ఒకరోజు రాకేష్ నిరాశతో ఉన్నప్పుడు బన్నీ అతని భుజాన్ని తాకి ప్రోత్సహించాడు. బన్నీ యొక్క మౌనమైన సహాయంతో రాకేష్ పునరుద్ధరించుకున్నాడు. సమయం గడిచే కొద్దీ రాకేష్ మరియు బన్నీ పార్కులో సంతోషంగా జూకలు ఆటలు ఆడేవారు. రాకేష్ నూతన పాఠశాలలో అడుగుపెట్టినప్పుడు బన్నీ ఎప్పుడూ అతని పక్కన ఉన్నాడు. విశ్వాసం కోల్పోయినప్పుడు బన్నీ అతన్ని సాంత్వనగా చేరింది. కాలగతిన రాకేష్ మరియు బన్నీ పెద్దలయ్యారు, కానీ వారి బంధం మరింత బలపడింది. రాకేష్ మరియు బన్నీ అనేక మెమరీలను పంచుకున్నారు. వేళలు మారినా బన్నీ యొక్క విశ్వాసం ఎప్పటికీ తగ్గలేదు. ఒకరోజు రాకేష్ ఒక పెద్ద సవాలు ఎదుర్కొన్నాడు, కానీ బన్నీ అతనితో పాటుగా ఉన్నప్పుడు అతను ఎప్పుడూ దానిని అధిగమించగలుగుతాడు. వారి స్నేహం బలమైనది. ఎటు పోతున్నా వారు కలిసి నిలబడేవారు. సమయానికి ఇష్టమైన దానిని తెలుసుకున్నవారు అలా ప్రేమగా ఒక జీవితాన్ని గడిపారు. రాకేష్ మరియు బన్నీ వారి అసమానమైన బంధం ద్వారా చూపిస్తున్నారు, స్నేహం ఎప్పటికీ నశించదు.